నీకే స్తుతి స్తోత్రం. కలువరి నాదానికి పాదానికి స్తోత్రం నాయన. ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న సమయం వరకు నాయన పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మా మధ్య నివసించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మీ యొక్క కృప కొరకు నీకు స్తోత్రం. నీకు అనుదృష్టి మా మధ్యలో ఉంచినందుకు నీ స్తోత్రం. వచ్చినటువంటి ప్రతి బిడ్డ మీద నీకు అనుదృష్టి ఉంచినందుకు నీ స్తోత్రం అయ్యా. సమస్తము ఎరిగిన దేవుడు నీదే ప్రభా. మా యొక్క ఆలోచన సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి కనుక నీకు స్తోత్రం తండ్రి. గత నెలంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారయ్యా. నెల మొదటి దినమున ప్రభా, 3వ నెలలో ప్రవేశించి ఉంటుండగా ప్రభా, మొదటి దినము నాయన నీ శరీర రక్తము స్వీకరించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం నిమిత్తం నీకు స్తోత్రం తండ్రి. మీరే కనికరించండి నాయన. అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం నాయన. కనికరించండి, సహాయం చేయండి. యోగ్యమైన రీతిలో మేము మీ శరీర రక్తంలో పాల్గొన్నామని తలుస్తున్నాం ప్రభా. మాలో పాపం ఉన్నట్లయితే దయతో క్షమించండి అయ్యా. మీ పరిశుద్ధ పావన రక్తంతో మమ్మల్ని మీరు శుద్ధీకరించిన శ్రద్ధను అడుగుతున్నాం అయ్యా. మీరే కనికరించండి, సహాయం చేయండి నాయన. బిడ్డలు వచ్చేటట్టుగా నాయన నీ వాక్యం విని అంటుండగా ప్రభా, అది వారి హృదయాన్ని భద్రపరచబడి సహాయం చేయండి. నీ కుమారుని ఉపయోగించుకుని ప్రభా, మీరు ఇచ్చిన నాయన సందేశం నిమిత్తం మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆజ్ఞ నిమిత్తం మీకు స్తోత్రం ప్రభా. మీరు ఇచ్చిన కమాండ్స్ నిమిత్తం మీకు స్తోత్రం. హెచ్చరికల నిమిత్తం మీకు స్తోత్రం. మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఇవన్నీ విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా, మా జీవితాన్ని మేము సరి చేసుకోవచ్చు. నీకు అతి సమీపంగా ముందుకు వెళ్ళే కృపను మీరు మనం దయచేయమని అడుగుతున్నాం. కాలం నాయన అతి కొద్దిగా ఉంటుండగా ప్రభా, మమ్మల్ని మేము సంపూర్తిగా మీకు అప్పచెప్పుకునే కృపను మీరు మనం దయచేయండి. ఎవరి బిడ్డలు ఉంటున్నారు ప్రభా, ఎంతో లోకం ఉందని ఆలోచిస్తున్నారేమో. ఆ బిడ్డలతో నేను మాట్లాడండి అయ్యా. ఉన్న సమయంలోనే ప్రభా పశ్చాత్తాపడినట్లుగా నేను ప్రార్థనగా వర్క్ చేసుకున్నట్టు సహాయం చేయండి నాయన. ప్రభా కృపాకాలము అంతరించకుండేనైనా నేను బలపడి సహాయం చేయడం. ముఖ్యంగా ప్రభా ఈ శ్రమ కాలంలో మేము ఉంటుండగా నాయన అయ్యా, మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నాయినా నీ శిలో పాదాలే చూడండి నాయన. ఆయన మా జీవితాన్ని నీకు సంపూర్తిగా సమర్పించుకుంటున్నాం. మన ప్రతి ఒక్కరికి దయచేయండి. వేషధారణ హృదయాన్ని తీసివేయండి అయ్యా. సమస్తము తెలిసిన దేవుడు, మమ్మల్ని పరీక్షిస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు ఆయన. నీకే స్తోత్రం. కనికరించిన ప్రతి బిడ్డని మీరు తాకండి అయ్యా. నీ రక్త ప్రోక్షణ దయచేయండి ఆయన. నీకే స్తోత్రం. ఇంత సమయం మా మీద ఉన్నారయ్యా. అది నాయన ప్రయోజనకరమైనగా ఉన్నట్టుగా ప్రతి హృదయాన్ని మీరు మార్చినాయన. మీ కొరకు నిలబెట్టుకుని ప్రభా, మీ సాక్షులుగా లోకంలో ఉండే కృపను మీరే దయచేసి మైండ్ పొందమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం. బిడ్డల ప్రేమతో తెచ్చుంటాను కానుకలు దీవించండి. చేసి ఆపి ఇచ్చి ఉంటుండగా ప్రభా, రెట్టింపు ఆశీర్వచనాలు దయచేయండి. ఏ ఆలోచనతో ఏ కోరికతో ప్రభా నీ సంతానానికి వచ్చారో నాయన ఆయన మీరే వాటిని బలపరచండి. వారి చేతులను బలపరచండి. వారు చేస్తున్న పనుల్లో సహాయం చేయండి. నీ కృప పాత్రగా పని చేసుకోమని పెడుతున్నాను వచ్చినాను. యేసు నీకే స్తోత్రం. కృతజ్ఞతాపూర్వకంగా అవలవారు ఉద్యోగాలు వచ్చిన బిడ్డల విషయంలో సహాయం చేయండి. కుమార్తె నాయన నీ సంతానం ఇచ్చినటువంటి ఆయన యొక్క దీన్ని మీరు దీవించండి ప్రభు. ఆ కుమార్తెను కూడా మీరు బలపరిచి నాయన ఉద్యోగంలో మీరే సహాయం చేసుకుందుకు నడిపించండి. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కావాల్సిన మార్గాలు మీరు సహాయం చేయండి. నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీకు సమర్పించుకొచ్చున్నాం. నాయన మీ జ్ఞానంలోంచి ప్రభావ జ్ఞానాన్ని వెలిగించాయి. బిడ్డలందరూ చక్కగా ఎగ్జామ్స్ రాయడం సహాయం చేయండి. ఆయన బాధ్యతగా బిడ్డలు చేసుకోండి. ఎటువంటి బైబిల్ అని నా దేవుడు నాతో ఉన్నాడని ఎగ్జామినేషన్ హాల్లో కాలు పెట్టడం మీ సహాయం చేయండి. అత్యధిక విజయం వారికి దయచేసి వారి కామర్స్గా మీరు నిలబెట్టుకున్నాయినా నీ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రతిపాదించున్నాం. ముఖ్యంగా ప్రభా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని నాయన మీకు సమర్పించుకొచ్చున్నాం ప్రభా. ఇజ్రాయేల్, ఇరాన్, యుఎస్లో జరుగుతున్నటువంటి మారణ కాండలు మీరు అణిచివేయండియా. మీ కృప పాత్రలుగా పని చేసుకుంటాయా. మీ చేత మీద మా తెలియదు నాయన. సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పు. ప్రపంచాన్ని అంతటిని కాపాడే దేవుడు మీరు ఒక్కరే ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. మా భారతదేశాన్ని అప్పగించుకుంటున్నాం.
ఆల్మోస్ట్ కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. అన్యాచారాలతో మునిగిపోయి ఉన్న మా దేశాన్ని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎంతో మహత్వం నుంచి తీసుకుని మీరే మహిమ పొందమని మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేసుకోమని ఈ పరిశుద్ధ రాకడ పట్టణం సిద్ధపరచమని త్వరగా అన్నేసైనా ముందు మేము వేడుకుంటున్నాం తండ్రి.